హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇంపార్టెంట్ రివల్యూషన్స్ గురించి చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. గ్రీన్ రెవల్యూషన్ ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించినది. వైట్ రెవల్యూషన్ పాల ఉత్పత్తికి సంబంధించినది. శ్వేత విప్లవ పితామహునిగా వర్గీస్ కురియన్ని పిలుస్తారు. ఎల్లో రెవల్యూషన్ నూనె గింజల ఉత్పత్తికి సంబంధించినది. గోల్డెన్ రెవల్యూషన్ ఉద్యానవన పంటలు, పండ్లు, కూరగాయలకు సంబంధించినది. సిల్వర్ రెవల్యూషన్ గుడ్లు, కోళ్ల ఉత్పత్తులకు సంబంధించినది. రౌండ్ రెవల్యూషన్ బంగాళదుంప ఉత్పత్తులకు సంబంధించినది. బ్లూ రెవల్యూషన్ చేపలు, మత్స్య ఉత్పత్తులకు సంబంధించినది. బ్లాక్ రెవల్యూషన్ తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించినది. గ్రే రెవల్యూషన్ ఎరువుల ఉత్పత్తికి సంబంధించినది. బ్రౌన్ రెవల్యూషన్ తోళ్ల పరిశ్రమ అభివృద్ధి ఉత్పత్తికి సంబంధించినది. పింక్ రెవల్యూషన్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించినది. రెడ్ రెవల్యూషన్ మాంసము, టమోటా ఉత్పత్తికి సంబంధించినది. హరిత విప్లవం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి డాక్టర్ విలియం ఎస్ గాండ్. ఇతను అమెరికా శాస్త్రవేత్త. హరిత విప్లవానికి ఆద్యుడు నార్మన్ బోర్లాగ్. భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. మొదట వరి, గోధుమ పంటలతో ప్రారంభమైన హరిత విప్లవం అనంతరం అనేక పంటలకు విస్తరింపజేశారు. హరిత విప్లవం అధికంగా ప్రభావం చూపిన పంట గోధుమ పంట. వివిధ అధ్యయనాలు. హార్టికల్చర్ మొక్కల అధ్యయనం. ఇది ఆహారము, అందము, వినోదం కోసం మొక్కల పెంపకం. ఆర్బోరికల్చర్ చెట్లు, పొదలు, తీగలు మరియు ఇతర శాశ్వత చెక్క మొక్కల పెంపకం. సిల్వికల్చర్ కలపనిచ్చే మొక్కల అభివృద్ధి. విటికల్చర్ ద్రాక్ష తోటల పెంపకం. ఫ్లోరికల్చర్ పూల మొక్కల పెంపకం. ఆక్వాకల్చర్ మంచినీటి చేపల పెంపకము, రొయ్యల పెంపకం. మారికల్చర్ ఉప్పు నీటిలో చేపల పెంపకం. పిసికల్చర్ చేపల పెంపకం. ఎపికల్చర్ తేనెటీగల పెంపకం. వర్మీకల్చర్ వానపామును ఉపయోగించి ఎరువు తయారీ. సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జీకేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.